నేను నా ఫ్రెండ్స్ తిరుపతికి రోడ్డు మార్గాన అలానే మెట్ల మార్గాన దర్శనానికి వెళ్తున్నాం. అదే ఈ వీడియో. సో వీడియోలోకి వెళ్ళగానే ఒక రెస్టారెంట్కి వచ్చాము. సో హైవే పక్కన. సో హైవేలో వచ్చాం కదా. సో మధ్యలో నెల్లూరులో ఆగాము. చిలకలూరుపేట నుంచి నెల్లూరులోనే మేము ఆగటం. సో నెల్లూరులో ఆగాము. నెల్లూరు ఆగిన తర్వాత మా వాడు ఇడ్లీ చెప్పుకున్నాడు, అలానే మా వాడైతే ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాడు. ఓకే, ఇడ్లీ ఎందుకు మొత్తం చట్నీతో తినేస్తున్నాడు మా వాడు. సో ఫైనల్గా ఒక వాటర్ బాటిల్ అయితే మా వాడు తెచ్చుకున్నాడు నవీను. కారం కూడా ఏం చేసుకుంటున్నాడు. సో ఫైనల్గా ఏంటంటే కేఎఫ్ వచ్చేసి సూపర్గా లైటింగ్ వెళ్తుంది అని చెప్పి ఆపాము. అనిల్ అయితే టెస్ట్ చేస్తున్నాడు అనమాట ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో ఏంటోనని. సో ఫైనల్గా ఏంటంటే నేను కూడా ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాను. సో అది అయితే చాలా బ్యాడ్ అండి. ఎందుకంటే చెప్తున్నాను, హైవేలో మనకి ఫుడ్ దొరకదు. మంచి రేటింగ్ ఉన్న దాంట్లోనే మీరు ఫుడ్ చేయండి. సో నేనైతే నెల్లూరులో రియా కేఫ్ అనే దాంట్లో ఆగాము. మీరు పొరపాటున కూడా ఆగొద్దండి. టేస్ట్ చండాలంగా ఉంది. కానీ మా వాడైతే అసలు పిచ్చిగా తినేస్తున్నాడు. చూడండి ఒకసారి ఎట్లా తినేస్తున్నాడు. తిందామా వద్దా అన్నట్టు చూస్తున్నాడు. ఇడ్లీ పక్కన పెట్టేసి ఈడైతే ప్లేట్ నాగేశాడు. సో ఇంకో ప్లేట్ అని తింటా అన్నట్టు మా వాడు అడుగుతున్నట్టున్నాడు. ఏం తింటావు, అది ఎట్లా ఉంది అని అడిగితే మొహం చూడండి ఎలా ఉంది. సో ఫైనల్గా హైవే స్టార్ట్ చేసాము. సో మళ్ళీ నెక్స్ట్ తిరుపతిలోనే. సో తిరుపతికి రాగానే మేము ఆర్యవేశ వాసవి నిత్య సత్రంలో రూమ్ తీసుకున్నాము. సో నైట్ స్టే చేయాలి కాబట్టి నైట్ అంతా జర్నీ చేసి వచ్చాము కదా. ఒక 2 hours నిద్రపోయి 4 గంటలకల్లా మనం స్టార్ట్ అవుతాం ప్లాన్తో. ఒక 2 hours నిద్రపోవడానికి వచ్చాము. సో ఫైనలీ స్టెప్స్ కాడ స్టార్ట్ అయ్యాము. 4:30 కల్లా స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి మీకు కనపడుతుంది, నా సైడ్ వెనక కనపడుతుంది బిల్డింగ్ వచ్చేసి మన లగేజ్ కానీ అలానే అన్ని మొత్తం మెట్ల మీద మనం మోసపోవడం కష్టం కాబట్టేసి ఇస్తాము. సో అలిపేరు నుంచి నడక మార్గం. సో ఫైనల్గా ఫస్ట్ స్టెప్ కాడికి మనం మూవ్ అవుతున్నాం. చూసారా జనం ఎలా ఉన్నారు. 4:30కే ఈ రకంగా ఉన్నారు. సో నాకు తెలిసి 3 గంటలకే స్టార్ట్ అయ్యి ఉంటారు. స్టార్టింగే మనకి అండర్ గ్రౌండ్ వస్తుంది. చూడండి మా వాడు ఎలా చూస్తున్నాం. మంచి ఉత్సాహంగా ఉన్నారు మెట్లు ఎక్కడానికి. సో స్టార్టింగ్ మెట్టుకు వచ్చేసాం మనం. చూసారుగా ఫైనల్గా మెట్ల కాడ ఎంతమంది జనం ఉన్నారు. ఫైనల్గా నమో వెంకటేశాయ నమః అని అనుకొని జపం పెట్టుకొని స్టార్ట్. ఫస్ట్ మెట్టుకి అలా దండం పెట్టేసుకొని బయలుదేరటమే. సో స్టార్ట్. సో మనకి మెట్టుకి నెంబర్లు ఉంటాయి అంటారు, బట్ నేను ఎప్పుడు చూడలేదు. అది కూడా మనం చూడాలి. సో ఫైనల్గా మనం ఒక 10 మెట్లు ఎక్కాలని మనకి ఒక గాలి గోపురం కనపడుతుంది. చూసారా మెట్ల మీద మనకి అంకెలు ఉన్నాయి. మెట్టికి ఒక నెంబర్ చెక్కారు చూసారా. సో ఇలా మెట్లు ఉన్నాయి. సో అలిపేరు ఏంటంటే ఇక్కడ ఒక బోర్డు ఉంది. స్టార్టింగ్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము. సో మనకి చూసారా మెట్ల మార్గంలోనే మనకి సెక్యూరిటీ చెకింగ్ చేయడం ఉంటుంది. అక్కడ చెకింగ్ చేసిన తర్వాత మనం మూవ్ అవుతాం. సో చెకింగ్ కార్డు మనకి ఎటు రికార్డ్ చేయరు కాబట్టి ఒప్పుకోరు. సో ఫైనల్గా ఆ సెక్యూరిటీ దాటుకుని రాగానే ఒక టీ షాప్లో ఎనర్జీ కోసం వాటర్ అలానే నిమ్మరసం అన్నీ తీసుకున్నాము. సో ఫైనల్గా స్టార్ట్ చేసాము. సో మా వాడైతే తాగేస్తున్నాడు. సో చూసారా ఇక్కడ మనకి అంత లైటింగ్ ఉంది. లైటింగ్ కప్పురంతో మనకి వెలిగించినట్టున్నారు. సో ఫైనల్గా 100 minutes 100 మెట్లు ఎక్కాం. అందరం మొగాల్లో సంతోషం. ఇంకేముంది అనుకున్నాం, చాలా ఈజీగా ఉంటుంది అనుకున్నాం. సో స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ టైం అలిపి నుంచి స్టార్ట్ అవుతాము. ఎప్పుడైనా సరే మేము బస్సులో వెళ్తాము, కానీ ఈసారి ఏంటంటే బస్సులో స్టార్ట్ అవ్వలేదు. సో ఫైనల్గా ఏంటంటే ఒక భక్తుడైతే ఆ మెట్టుకి కర్పూరం పెట్టి కర్పూరం వెలిగిస్తున్నాడు. సో కరెంటు కూడా పోయింది. చూసారా కరెంటు పోయినా సరే లైటింగ్ అనేది మనకి ఎలా కనపడుతుందో ఆ కర్పూరం లైటింగ్తో అసలు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. కానీ ఆయనకి అన్ని మెట్లు ఎలా వెలిగిస్తాడని చెప్పి మనసులో అనుకుంటే బయలుదేరాం. సో ముందుకు వెళ్ళగానే మా వాడైతే ఫోన్ నొక్కుంటున్నాడు. సో ఫైనల్గా 500 minutes 500 మెట్ల కాడికి వచ్చేసాం. ఫైనల్ చూసారు ఇంకా 3050 మెట్లు ఉన్నట్టు మనకు చూపిస్తుంది బోర్డు. సో ఇక అక్కడి నుంచి మూవ్ అవుతా. సో మా వాడు అయితే కూర్చున్నాడు రెస్ట్ తీసుకోవడానికి అనుకుంటా. సో మూవ్ అవుతున్నాం అందరు చతికిలు పడ్డారు 500 మెట్లకి. అన్నీ స్టార్ట్ అవ్వండి కానండి. అయిపోయిందా వీళ్ళు ఓపిక. ఓకే
కనబడుతుందా? 1000 మెట్లు కంప్లీట్ అయినాయి. ఇంకా 2000 ఈజీ. 2500 అమ్మా. 2500 నడక ఎవరికి ఇస్తాం మధ్యలో? అన్ని కలిపే కదా. నడకదారి కాకుండా మెట్లే. ఓకే. సో ఫైనల్గా ఒక స్టేజ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నెంబర్ బోర్డు అయితే లేదు. సరే మా వాడు ఎక్కుతున్నాడు. ఎక్కుదమ్మా అయ్యా ఎక్కుదానే వచ్చాము. సో ఫైనల్లీ స్టార్ట్ అయ్యాడు. మా సైడ్ అయితే మంచి ఉత్సాహంగా ఎక్కుతున్నాడు. 1500 ఫైనలీ 1750. 1800 కాదు, మేము 1800 మెట్లకు వచ్చేసాం. ఇంకా 1750 మెట్లు బాకీ. సో ఫైనలీ 1800 మెట్లు కూడా ఆగాము కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. ఇప్పటికే 1 అవర్ పట్టింది. 1800 ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 1750 ఎక్కుతావా? 10 మెట్లు కూడా ఆగుతావా? సో ఫైనల్గా ఇక్కడ చిన్న షాపింగ్ చేస్తున్నాము. వాడు తాగిందే తాగుతున్నాడు, చెయ్యి ఊపుతున్నాడు. చూడండి. సో ఫైనల్లీ మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మెట్ల మార్గం మళ్ళీ మొదలెట్టాం. కొద్దిగా జ్యూస్ అయి తాగి 1900 విజయవంతంగా 2000 వచ్చేసాం. నవీన్ నిమ్మరసం చేస్తున్నాడు. అప్పుడే నిమ్మరసానికి వచ్చేసాడు. సో ఇంకో గమ్మత్ ఏంటంటే వాటర్ బాటిల్ కానీ మనకి సీసా బాటిల్ దొరుకుతాయి. ఒక్క సీసా బాటిల్ వచ్చేసి మనకి 50 రూపీస్, 60 రూపీస్, 70 రూపీస్ కూడా తీసుకున్నారు తినేది వాళ్ళు కదా. సో ఫైనల్గా గాలిగోపురం అక్కడికి వచ్చేసాం. అనిల్ ఈ ప్లేస్ ఏంటి? సో ఫైనల్గా గాలిగోపురంకి అయితే వచ్చేసాం. ఒకసారి గాలిగోపురం ఎలా ఉంది, కూర్చోడానికి ఒక సిట్టింగ్ ఉంది. సో కొద్దిగా ముందుకు వెళ్ళగానే కొబ్బరి బొండాలు, అలానే టిఫిన్ బళ్ళు. గాలిగోపురం పక్కన మనకు అన్ని టిఫిన్ బళ్ళు, అలానే నూడిల్స్. చూసారా ఎన్ని ఉన్నాయి చూడండి, కొట్లు ఎన్ని ఉన్నాయి చూడండి. మన ఇష్టం వచ్చినట్టు తింటమే. సో మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే మెట్ల మార్గం ఉండదు, కొద్దిగా నడవటానికి మనకి మార్నింగ్ వాకింగ్ ఉంటుంది కదా, అలా ఉంటుంది. సో వాక్ చేసుకుంటూ వెళ్తుంది. అక్కడక్కడ 2 స్టెప్లు వస్తాయి. చూసారా మనకి ఎంత డౌన్ అవుతున్నాము. సో ఇక్కడ నుంచి ఇంకో కొండ ఉంటుంది, కొద్దిగా డౌన్ అవుతాం, మళ్ళీ పైకి ఎక్కుతాం. సో మోకాల బరువుతో వస్తుంది నెక్స్ట్. సో ఫైనల్గా చిన్నగా మూవ్ అవుతున్నాం. చూసారా ఎన్ని ఉన్నాయో. మసాలా మెట్ల తర్వాత అరటికాయలు, చాలా సాఫీగా వెళ్ళిపోతాం. బజ్జీలు. సో ప్లాన్ చేసుకోండి. చూసారా మెట్ల ప్యాకెట్లు తక్కువ, అలానే టీ, మజ్జిగ. చూసారు మజ్జిగ 5 రూపాయలు అంటారు కానీ అసలు ఉట్టి నీళ్ళని తాగమాకండి. అసలు తాగితే నీళ్ళే మజ్జిగ మాకు అర్థం కాలేదు. మరీ పలచన అంటే మరీ పలచగా ఉన్నాయి. సో అస్సలు తాగొద్దు. సో ఫైనల్గా మూవ్ అవటం. సో ఇక్కడ చూసారా మనకి దారి మధ్యలో ఒక బుడత అందరిని అడుగుతుంది, నాకైతే నివ్వండి అని. చేతులు చూడండి ముందుకు ఎలా పెడుతుందో. చూసారు కదా ఎలా ఉంది, ఎంత క్యూట్గా. పెద్ద బుడత అనమాట ఇది. అడుగు మన తిరుపతిలో జపాలీలు ఎక్కువ ఉంటాయి, అలానే మెట్ల మార్గంలో అక్కడక్కడ దొరుకుతుంది. మనం ఎక్కువగా చూడాలనుకుంటే జపాలీలు మాత్రం మోర్ దెన్ చాలా ఉంటాయండి. నేను చాలాసార్లు చూసి ఎంజాయ్ చేశాను. అలానే కొబ్బరి చిప్పిస్తే తీసుకుంటుంది, అరటికాయ ఇస్తే తీసుకుంటుంది. చూడండి ఒక భక్తుడు అరటికాయ ఇస్తాడు, ఎలా తీసుకుంటుందో వీడియో చూసి పెడతాను చూడండి. చూసారు ఎంత క్యూట్గా ఉందో. చూసారు అరటికాయ చూడండి ఎలా వస్తుందో. కింద పడిపోయింది. బా కొద్దిగా ఉంది, కొద్దిగా తింటుంది. చూడండి ఎలా తింటుందో. అడుగుతుంది, భక్తులందరినీ అడుగుతుంది, కొద్ది పెట్టండి అని. సో ఫైనల్గా కొద్ది మూవగానే మనకి రోడ్డు మార్గం వస్తుంది. ఈ రోడ్డు మార్గం ఏంటంటే మనకి రిటర్న్ వెహికల్స్ వచ్చే దారిలో మనం కలుస్తాము. సో చూసారు రిటర్న్ వెహికల్స్ దర్శనం చేసుకొని రిటర్న్ అవుతున్నాయి వెహికల్స్ అన్ని. సో మనం దర్శనం చేసుకోవడానికి మూవ్ అవుతున్నాం. సో ఫైనల్గా కింద మనం దారి మార్గాన్ని వెళ్ళగానే కొద్ది మూవ్ అవుతాం. సో ఇది మన ఈ రోడ్డు. చూసారు ఎంత పెద్దగా ఉందో. రిటర్న్ అవడానికి కూడా 2 లైన్లు ఉన్నాయి. సో ఫైనల్లీ స్టార్ట్ అవుతాం. ఆవిడ అనుకున్నాడు చిన్నగా వస్తాడు చూడండి ఇప్పుడు అనిల్.
వచ్చేస్తాడు. సో ఇక్కడ కొద్ది ముందుకు వెళ్ళగానే మనకి దుప్పి కనపడింది. దుప్పి చూడండి, దుప్పికి కూడా అందరూ కొడుతున్నారు. సో దుప్పు ఉంది అని చెప్పి కోసుకొని తింటాను, జైలు వేస్తారు. సో చూడండి అంత ఎలా ఉందో అడవి దుప్పు ఇది. అలానే ఇంకొద్ది మనం ముందుకు వెళ్ళగానే ఇంకో రోడ్డు వస్తుంది. ఈసారి వెహికల్స్ ఎలా వెళ్ళిపోతున్నాయి. సో మళ్ళీ నాటక మార్గం మొదలు పెట్టేస్తాం. కొద్ది ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఒక స్వామి ఉంటారు, రోడ్డు మార్గం. ఇక్కడ ఇంకో దిప్పు వచ్చి చూడండి, అట్టకెళ్ళి పెడుతున్నారు చక్కగా. ఈ తినడానికే వస్తాయి అనుకుంటా ఇవన్నీ. దాన్ని బిడ్డ ఒకటి చూడండి, ఇంకా భయపడుతుంది అది తీసుకోవాలా వద్దా అని. కానీ మన వాళ్ళు ఎక్కడ పెట్టుకుని ఉంటారు కదా. సో ఫైనల్గా మళ్ళీ ఇంకా జర్నీ మొదలెట్టాలి. బాయ్ బాయ్ దుప్పి, బాయ్ బాయ్. వచ్చేడు కలుద్దాం. ఫైనల్గా గాలిగోపురం ఆంజనేయ స్వామి. చూసారికి ఎంత పెద్ద విగ్రహం ఉందో. సో సగం దూరం వచ్చాం మనం. సో ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అండర్ గ్రౌండ్తో స్టార్ట్ అవుతాం. స్టార్టింగ్ అండర్ గ్రౌండ్ వస్తుంది, అలానే మధ్యలో కూడా ఒక అండర్ గ్రౌండ్ వచ్చింది చూసారా. అండర్ గ్రౌండ్ అంటే ఏం లేదండి, పైన హైవే ఉంటుంది. సో ట్రాఫిక్ లేకుండా ఉండడానికి మనకి ఇట్లా ఒక చిన్న టనల్ లాగా ఏర్పాటు చేశారు. సో ఫైనల్గా స్టార్ట్ అయ్యాం సగం దూరం నుంచి. కూర్చున్నారు మళ్ళీ ఓకే అయిపోయినట్టున్నారు అక్కడికి. ఎలా కూర్చున్నారు రెండు ఒక్కడు. సో అంశం ఎంత పెద్దగా ఉంది. సో ఫైనల్గా మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇక్కడ చూడండి కొద్ది ముందుకు వెళ్ళగానే మనకు జింకలు వస్తాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో సరే. దాన్ని పట్టుకున్నా ఏదైనా చేసినా అది మన వల్ల చచ్చిపోయినా నాన్ బెయిల్ వారెంట్ వేస్తారు. సో జాగ్రత్తగా ఉండండి. అడ్డమైన కేసులను మీద వేసుకోమాకండి. ఏదో బాగున్నాయి అని చెప్పి పట్టుకున్నారు. ఇది సెన్సిటివ్గా ఉంటాయి, చాలా సెన్సిటివ్. చూడండి బిస్కెట్లు పెడుతున్నారు, అరటికాయలు పెడుతున్నారు. ఇష్టంగా అంటే ఏదైనా పెట్టడానికి ఇంటికాడ పేరెంట్స్కి పెడతారో లేదు, కానీ బయటికి ఇలాంటి జంతువులు మాత్రం కన్ఫర్మ్ పెడతారు. ఎందుకనుకున్నా అది ఇష్టం, ఇంట్లో వాళ్ళకి మాత్రం బెటర్ కదా. సో ఫైనల్కి జంగలాంటి ఫుడ్ ఇచ్చేస్తున్నారు చూడండి. సో మా ఊరు మసాలా తీసుకొని అసలు ఫుల్గా గేదె మేసినట్టు వేసి, ఇప్పుడు దాకా జంకలు మేసే కదా, ఇప్పుడు మా సైడ్ మేస్తున్నాడు అనమాట. ఏ పక్క ఫోన్ వదలలేదు, ఆ మసాలా వదలలేదు. సో 100 మెట్లకి మసాలా తింటానే ఉన్నాడు మా ఊడైతే. తినడానికి నెట్టెక్కుతున్నట్టున్నాడు మా సైడ్. సో ఫైనల్గా ఇక్కడ మా వ్యాలీలో ఆగాడు. ఇక్కడ మంచూరియా, బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ, అలానే మనకి ఆలుతో చేసిన రోల్ ఉంటుంది అది, ఇవన్నీ తీసుకున్నాము. సో కొద్దిగా ఎనర్జీ కావాలి కదా, అప్పటికే 3 hours అయిపోయింది మాకు. సో అవన్నీ తీసుకొని చిన్నగా స్టార్ట్ అయ్యాము. సో డౌన్ అవుతున్నాం చూసారా, ఎక్కడి నుంచి మళ్ళీ అప్ అవుతుంది. కొంత దూరం డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కొండ వస్తుంది కదా, ఆ కొండకి మనకి మోకాల పర్వతం వస్తుంది. ఆ మోకాల పర్వతం మీదుగా మనం పైకి వెళ్తాం. ఇక్కడ మనకు వాటర్ ఉంది, వాటర్ తీసుకొని సరిపోండి. వాటర్లో ఏమంటే వాటర్ తీసుకొని సో డౌన్ అవుతున్నాం, కొండ దిగుతున్నాం అన్నమాట. సో దిగేటప్పుడు కూడా ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఒక టీ షాప్ అలానే కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి. సో ఫైనల్గా మన రోడ్డు మార్గం వచ్చేసింది. ఇది మన రోడ్డు మార్గం. సో రోడ్డు మీద వెళ్తాం చాలా ఈజీగా ఉంటుంది కదా, మెట్లకి అంత ఈజీ ఉంటుంది. చాలా చెమట పడితే ఎనర్జీ వేస్ట్ అవుతుంది. సో ఎలా వెళ్ళిపోవాలి, ఇది కూడా రిటర్న్ వెహికల్ అంటే దర్శనం చేసుకుని దిగే రోడ్డే వస్తుంది మనకి. సో చూసారు ఇక్కడ అయితే 2 కొండముచ్చులు ఉన్నాయి. ఇది భయపడతా పక్కగా వెళ్ళాను, నేను చేస్తే ఉన్నాను. చూడండి ఇక్కడ ఉంటుంది కొండముచ్చు. జనాలు అయితే ఏం చేయట్లేదు. సో జనాలకి వాళ్ళకి అలవాటు అయిపోయినట్టుంది, ఏదైనా ఇస్తారా అన్నట్టుగా అడుగుతున్నాయి. చూసారా మనకి రోడ్డు ఎలా వచ్చిందో. మనకు నడవడానికి సపరేట్గా ఒక మెస్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి ఏదో చలంలో వాటర్ వచ్చినట్టుగా కొండ మీద నుంచి మనకి వాటర్ పడుతుంది. వర్షం పడిన తర్వాత కొండ తడిచింది కదా, అలా తడిచినట్టుగా మనకి కొండ అంతా ఉంది. చూడండి ఎంత తడిగా ఉందో, వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి. నేను టచ్ చేశాను. సో ఫైనల్గా మోకాళ్ళ పర్వతం, ఫైనల్ కొండ ఉంటారు కదా, సో మోకాళ్ళ పర్వతం. చూసాను నిప్పుపొడి. సో అది అడిగిపొడి కనపడింది మాకు, దగ్గరగా జూమ్ చేసి చూశాను. సో ఫైనల్గా మోకాళ్ళు పర్వతం. సో ఇక్కడ చాలా మంది భక్తులు ఏంటంటే మోకాళ్ళ మీద మొక్కుంటారో ఏమో, కానీ ఇక్కడ నుంచి మోకాళ్ళ మీద నడుస్తారు 650 మీటర్లు. సో మనకు అంత సీన్ లేదు కాబట్టి 11 మెట్లని ఎక్కుదాం అనుకున్నాం.
సో అందరం అనుకున్న తర్వాత ఇక బయలుదేరటానికి ఎరా నీకు ఓకేనా మక్కట్ ఎక్కడానికి ఓకే సైదా ఎక్కుదా అంటున్నాడు ఎక్కుతా ఓకే ఎక్కుదా అన్నాడు. సో ఫైనల్గా స్టార్ట్ అయ్యాం మోకాల నుంచి. ఫస్ట్గా మా వాడు అనిల్ స్టార్ట్ చేస్తున్నాడు మోకాలని మెట్లు. మోకాల మీద వెళ్ళడానికి కూడా జనాలు ఎట్లా ఉన్నారు. సో అనుకుంటారేమో ఇక్కడ నుంచి మోకాల మీద మనం వెళ్ళాలేమో పైకి అని చెప్పేసి. నవీన్ వెళ్ళాడు మోకాలు పర్వతం ఎక్కడానికి. 3 మెట్లు ఎక్కుతారంట. సో ఇద్దరు స్టార్ట్ అయ్యారు. మా వాడు అనిల్ వెళ్ళిందే వెళ్తున్నాడు. 3000 మెట్లు కాడ సైదా కూర్చున్నాడే. సో ఫైనల్గా 3000 మెట్లకు వచ్చేసాం. సో ఇక్కడ మోకాల పర్వతం మెట్లు ఎక్కాలనే మోకాలు నీళ్ళైతే ఎక్కుతానే ఉన్నాడు. ఎన్ని మెట్లు ఎక్కుతారంటే అన్ని ఎక్కుతానే అంటున్నాడు. నెక్స్ట్ మా వాడు వీడియో పెడుతుంది. స్టార్టింగ్ పర్లేదు మా వాడు అయితే బాగానే ఎక్కాడు. ఎక్కినట్టున్నాడు 100 మెట్లు. ఎన్ని ఎక్కుతున్నారంటే ఏమో అంటున్నాడు. నువ్వు చేసిన బాకీలు పైదాకా ఎక్కినా కాదు కింద నుంచి ఎక్కినా పోవురా. సో మా వాడే చెట్ల ఫోన్ మాట్లాడుతున్నాను. నెక్స్ట్ సో ఎన్ని మెట్లు ఎక్కుతాను 11 మెట్లు గట్టిగా అనుకున్నాను. స్టార్ట్ అయ్యాను. సో చిన్నగా ఎక్కుతున్నాను. మోకాల మీద ఎక్కడానికి బాడీ వెయిట్ అంతా దాని మీద పడుతుంది కదా ఎక్కలేమంటే. సో కొద్దిగా వెయిట్ తగ్గి ఎక్కితే బెటర్. వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్కితే మాత్రం మోకాలు మాత్రం పగిలిపోతాయి. నెక్స్ట్ మా సైదా వస్తాడు చూడండి. అదే ఎలుగుబండి ఎక్కినట్టు ఎక్కుతున్నాడు చూసారా మా వాడే. అటు కాలి ఇటు కాలి ఎక్కుదామా వద్దా అన్నట్టుగా. సో ఫైనల్గా దగ్గరకు వచ్చేసాం. 3200 కూర్చుంటున్నారు. మోకాల పర్వతం కొద్ది మెట్లు ఎక్కువగా ఉంటాయండి. సో ఫైనల్గా 3400 మెట్లు కంప్లీట్ చేసేసాం. 160 మెట్లు ఉన్నాయి ప్రజలు. 50. సో 50 మెట్లు. సో రోడ్డు వచ్చేసాం. ఫైనల్గా కంప్లీట్ చేసాం విజయవంతంగా. ఇక్కడ కూడా ఒక్కొక్కరికే కొట్టున్నారు, కొట్టు పెట్టుకుంటున్నారు. సో ఫైనల్గా కూర్చున్నారు నా కోసం వెయిటింగ్ మా వాళ్ళు. నేనే అందరికీ చాలా స్లోగా ఎక్కాను ఎందుకంటే వీడియో తీయాలి కాబట్టి. అక్కడక్కడ వీడియో తీసుకుంటూ వచ్చాను కదా, చాలా స్లో అయింది. వరుసగా కూర్చున్నారు ముగ్గురు కోతులు కూర్చున్నారు చూసారా. ఫస్ట్ కోతి, చిన్న కోతి, పెద్ద కోతి. అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రూమ్కి వెళ్ళడమే. చూసారా రూమ్కి వచ్చేసాం. సో సపరేట్గా పైన అయితే తిరుమలలో మేము రూమ్ తీసుకోలేదు. ఇక్కడే మనం గుండ్లు కొట్టించుకుంటాం కదా, తలనీళ్ళు ఇస్తాం కదా, అక్కడికి వెళ్ళాము. ఇది మన లగేజ్ బ్యాగ్స్ ఇస్తాం కదా, ఆ లగేజ్ బ్యాగ్ కౌంటర్ అనమాట. ఈ కౌంటర్ తీసుకొని మనం రూమ్స్కి వచ్చేసాను అనమాట. సో ఫైనల్గా మన రూమ్ చూడండి. ఇక్కడ లాకర్లు ఇస్తారు మనకి. లాకర్లు పెట్టుకోవడానికి, చెప్పులు పెట్టుకోవడానికి కానీ అలానే లాకర్ పెట్టుకొని లాకర్ ఇస్తారు. ఇక్కడ లగేజ్ తీసుకొని మనం లాకర్కి వెళ్ళిపోవాలి. ఇది లాకర్స్ అనమాట. మనకి సపరేట్గా నాకైతే 270 అంత లాకర్ వచ్చేసింది. సో ఫైనల్గా స్నానాలు చేయడానికి రెడీ అవుతున్నారు. అందులో మా వాడు ఇతను రెడీ చేశారు. సైడ్ అయితే రెడీ చేసి వైట్ పంచ, వైట్ షర్ట్ వేసుకొని బ్రహ్మాండంగా పెళ్లి కొడుకులాగా రెడీ అయి కూర్చున్నాడు. మా వాడికి తెలియదు అనుకుంటా దర్శనం ఎన్ని గంటలు పెట్టిద్దాను. నేను వెళ్ళిన రోజు ఉత్సవాలు జరుగుతున్నాయి. సో ఫైనల్గా అందరం ఉత్సాహంతో బయలుదేరాం దర్శనం దేవుని చూడటానికి. కలియుగ దైవం చూడటానికి వెళ్తున్నాము. సో స్టార్ట్ అయ్యాము. ఫోన్లో కూడా ఏమి ఉండవు చూశారు కదా. స్టార్టింగ్ ఒక ప్రసాదం పెట్టారు, ఎనర్జీ వచ్చిందని చెప్పి వాళ్ళు ప్రసాదం తీసుకోవడానికి పోయారు. ఒకటే సరిపోతుంది, ఇంకోటి తీసుకోమని చెప్పి మా వాడు వెనక చెప్తున్నట్టున్నాడు. సో ఫైనల్గా మూవ్ అయిపోయాము. అన్న ప్రసాదం అందరు తీసుకొని తింటున్నారు. సో ఫైనల్గా దివ్య దర్శనానికి వెళ్తున్నాము. అంటే ఫ్రీ దర్శనం అండి. మెట్ల మార్గం వచ్చాం కదా, ఒకప్పుడు మెట్ల మార్గంకి వెళ్తే టికెట్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వట్లేదు. సో మూవ్ అవుతున్నాము.
చూశారు కదా, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం దేశపోయి రూమ్లో పడేస్తారు. మావాడు లుంగి ఎగ్గొట్టేలా బయలుదేరాడు దర్శనానికి. అప్పటికే జనాలు చూసారా, దాని మీద కూడా జనం ఎంతమంది ఉన్నారు. ఇక్కడ నుంచి అయితే మాకు ఫోన్ అయితే ఎవరిలో చేయరండి. క్యూ లైన్లోకి వెళ్ళిపోయాము. కలియుగ దైవాన్ని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము. చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమో వెంకటేశాయ నమః.